హలో గైజ్, వెల్కమ్. సో నేను ఎప్పటి నుంచో ఒక బుక్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో మధ్యలో కొంత బ్రేక్ ఇచ్చాను మన నాయకులకి, అట్లాగే కొన్ని విషయాల్లో. బట్ ఐ థింక్ ఈ బుక్ గురించి కంపల్సరీగా చెప్పాలి. ఇది నేను చదివిన ఒక మంచి బుక్. ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన స్వయంగా రాసుకున్న ఒక చిన్న షార్ట్ స్టోరీస్, తన స్వీయ అనుభవాలు కొన్ని షార్ట్ స్టోరీస్ రూపంలో రాశారు. ఆ బుక్ పేరు ఏంటంటే వెయిటింగ్ ఫర్ ఎ వీసా అని. సో అయితే అంబేద్కర్ గారికి సంబంధించిన రచనల్ని మన వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదేమో, కానీ కొలంబియా యూనివర్సిటీ వాళ్ళు అయితే పట్టించుకున్నారు. మీకు ప్రొఫెసర్ ఫ్రాన్సిస్ డబ్ల్యూ ప్రిచెట్ అని చెప్పి ఈయన దానికి సంబంధించింది ఆయన రాసిన ఈ బుక్ని బదిలిపరిచారండి. సో దీనికి సంబంధించి ఎర్లియర్గా ఆయన స్పీచెస్కి సంబంధించి ఉన్నాయండి. ఇక్కడ సోర్స్ ఎందులోదంటే ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ 12 అని చెప్పి. ఇది ఎవరు ఎడిట్ చేశారంటే వసంత్ మూన్, బాంబే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర, 1993లో పార్ట్ 1లో ఇది ఉందండి. సో అంబేద్కర్ గారి గురించి ఆయన అనుభవించిన సమస్యలు, అంటే అప్పటి అంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. అయితే ఈ 6 స్టోరీలతో అంతా తెలిసిపోదండి. అంబేద్కర్ గారి అనుభవాలు వివక్షతకు సంబంధించి ఇక్కడ కొంత తెలుస్తుంది. మొత్తం ఈ వెయిటింగ్ ఫర్ ఎ వీసా అనే ఈ బుక్లో టోటల్గా 6 షార్ట్ స్టోరీస్ ఉంటాయండి. ఇందులో మొదటి స్టోరీ వచ్చి A childhood journey to Koregaon becomes a nightmare. ఒక బాలుడి ప్రయాణం, కోరెగాం వైపు బయలుదేరిన బాలుడి ప్రయాణం ఎలా ఒక కాళరాత్రిగా మారిందని చెప్పే ప్రయత్నం. సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్. అంటే ఇంగ్లీష్లో ఉంటుంది, ఒకసారి చదివి మీకు దాని అనువాదం, అంటే నాకు తెలిసిన అర్థాన్ని చెప్తాను. మక్కి చెప్పలేను, నాకు తెలిసిన అర్థం వరకు మాత్రం చెప్తాను. థ్యాంక్ యూ. సో లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ వన్. A childhood journey to Koregaon becomes a nightmare. Foreigners, of course, know the existence of untouchability. బయట ప్రపంచానికి, బయట దేశస్తులకి భారతదేశంలో ఉన్న అన్టచబిలిటీ, అస్పృశ్యత అనే దురాచారం గురించి తెలుసు. But not being next door to it, so to say, they are unable to realize how oppressive it is in its actuality. అయితే వాళ్ళు దగ్గర నుంచి చూసిన అనుభవం కానీ లేదు కాబట్టి అది ఎంత వివక్షపూరితమైందన్న విషయం వాళ్ళకి తెలియదు. It is difficult for them to understand how it is possible for a few untouchables to live on the edge of a village. ఎలా చెప్తున్నారంటే, కొద్ది మంది అస్పృశ్యులుగా పిలువబడేవాళ్ళు ఊరికి చివర ఎలా బ్రతుకుతున్నారన్నది అర్థం చేసుకోవడం కూడా కష్టమని చెప్తున్నారు. విలేజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ హిందూస్. ఇక్కడ క్షమించండి, ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పలేకపోయాను. ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు అండర్స్టాండ్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ అ ఫ్యూ అన్టచబుల్స్ టు లివ్ on the edge of a village consisting of a large number of Hindus. అయినా ఏ మతంలో అయితే ఈ అస్పృశ్యత అనే ఆ దురాచారాన్ని పాటించారో దాని గురించి చెప్తున్నారు. ఒక ఊరి చివర కొద్ది ప్రాంతంలో ఊరి చివర నివసిస్తున్నారో వాళ్ళు ఎంతమంది అంటే చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న అస్పృశ్యులు ఓ ఊరు చివర కొద్ది ప్రాంతంలో నివసించడం ఎలాగన్నది వాళ్ళకి అర్థం కాదు అని చెప్తున్నారు. హిందువులకు సంబంధించి, ఎందుకంటే అప్పుడు హిందువులు అనేది ఇప్పుడు మనం హిందువులు అంటాం కదా. మన వాళ్ళు కొంతమంది ఏంటంటే ఆ అస్పృశ్యత గురించి చెప్పరు. మనకి రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వబడ్డాయన్నది తెలుసుకోకుండా రిజర్వేషన్లు ఒక పేదరిక నిర్మూలన పథకం అనుకునే కొంతమంది మూర్ఖులకి ఆ రిజర్వేషన్లు ఇవ్వడానికి మెయిన్ కారణం ఏంటని తెలిస్తేనే, ఎందుకు రిజర్వేషన్లు ఇచ్చారు దాని వెనక చరిత్ర తెలిసినప్పుడే దాన్ని ఎందుకు ఇంకా కోరుకుంటున్నారో అర్థమవుతుంది. Go through the village daily to free it from
the most disagreeable of its filth and to carry the errands of all and sundry, collect food at the doors of the Hindus, buy spices and oil at the shops of the Hindu baniya from a distance, regard the village in every way as their home, and yet never touch to be touched by anyone belonging to the village. ఇక్కడ ఏం చెప్తున్నారంటే విలేజ్లోకి వెళ్ళి నువ్వు కొనుక్కోవచ్చు, నువ్వు పాలు కొనుక్కోవచ్చు, కూరగాయలు కొనుక్కోవచ్చు, ఇలాగ అన్నీ చేయొచ్చు, కానీ నేను ఎవరో ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. అది the problem is how best to give an idea of the way of untouchables are treated by the caste Hindus. ప్రాబ్లమ్ని ఎలా చెప్పచ్చు అని చెప్పాలంటే కులం పేరు మీద హిందువుల్లో ఈ కులం పేరు మీద అన్టచబుల్స్ని ఎలా ట్రీట్ చేశారన్నది చెప్పాలంటే అంత సింపుల్గా కష్టం. A general description or a record of cases and of treatment accorded to them are the two methods by which this purpose could be achieved. సో a general description, ఒక చిన్నపాటి డిస్క్రిప్షన్ అంటే ఒక చిన్నపాటి చెప్పాలనుకుంటే కనుక నమోదైన కేసులు, వారిపైన ప్రవర్తించిన తీరు, ఈ రెండు పద్ధతుల ద్వారా అయితే కొంతవరకు చెప్పే ప్రయత్నం చేయొచ్చు. అది అంబేద్కర్ గారు చెప్పింది, నేను కాదు. I have felt that the latter would be more effective than the former. Sorry, I have felt that later. సో ఇక్కడ లేటర్ అంటే అక్కడ అర్థం ఏంటంటే కేసుల కన్నా వాళ్ళు ఎలా మనుషుల్ని ట్రీట్ చేశారు అన్న దాని మీదే బాగా చెప్పే అవకాశం ఉంటుందని నేను చెప్తున్నాను. In choosing these illustrations, I have drawn partly upon my experience and partly upon the experience of the others. I began with events that have happened to me in my own life. సో నా జీవితంలో, అంబేద్కర్ గారి జీవితంలో నేను స్వయంగా అనుభవించిన నా అనుభవాలు, అట్లాగే నేను తెలుసుకున్న ఇతరుల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నేను కొన్ని సంఘటనలు రాశాను అని చెప్తున్నారు. అందులో ఒక సంఘటన అన్నమాట, మొదటి సంఘటనగా చెప్తున్నారు, క్షమించండి. ఆ చైల్డ్హుడ్ జర్నీ టు కోరేగాన్ బికమ్స్ అ నైట్మేర్. సో అలా చెప్పి ఆయన స్టోరీలోకి వెళ్ళారు. ఇది స్టోరీ కాదండి, క్షమించండి, స్టోరీ కాదు, ఆయన అనుభవం, స్వీయ అనుభవం. Our family came originally from Dapoli Taluka of the Ratnagiri district of the Bombay Presidency. అప్పటికే బొంబాయి ప్రెసిడెన్సీ బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో 3 ఉండేయండి, బొంబాయి ప్రెసిడెన్సీ, మద్రాస్ ప్రెసిడెన్సీ, కలకత్తా ప్రెసిడెన్సీ అని. సో అంబేద్కర్ గారు బొంబాయి ప్రెసిడెన్సీలో ఉండగా దపోలి తాలూకా అనే చోట రత్నగిరి జిల్లాలో ఈయన ఉండేవారు. ఆయన ఫ్యామిలీ ఒరిజినల్గా అక్కడి నుంచి వచ్చారు. From the very commencement of the rule of the East India Company, my forefathers had left their hereditary occupation to service in the army of the company. సో ఏమైందంటే బ్రిటిష్ వాళ్ళకి సైన్యం కావాలి, ఆ సైన్యం కోసం ఇండియాలో ఉన్న వాళ్ళని తీసుకున్నారు. దానిలో భాగంగా అంబేద్కర్ గారి పూర్వీకులందరూ బ్రిటిష్ వాళ్ళ ఆర్మీలో చేరారండి. ఓకేనండి. సో కొంతమందికి మన శత్రువులు దాంట్లో చేరిపోయారు అంటారు, కానీ మనకి తెలియని భారతదేశానికి ఇది మరో పార్శ్వం. ఆ పార్శ్వం అర్థం కావాలంటే కొద్దిగా చదువుతూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఆయన మాట అన్నారు, మా పూర్వీకులు చేసే పనులు. సో మరి వీళ్ళ పూర్వీకులు ఏం చేశారన్నది తెలీదు, అది తర్వాత మనకు అర్థమవుతుంది. మై ఫాదర్ ఆల్సో ఫాలోడ్ ద ఫ్యామిలీ ట్రెడిషన్ అండ్ షార్ట్ సర్వీస్ ఇన్ ఆర్మీ. అయితే ఎప్పుడైతే వాళ్ళ పూర్వీకులు ఆర్మీలో జాయిన్ అవ్వడం మొదలెట్టారో ఆయన నాన్నగారు కూడా అలాగే ఆర్మీలో జాయిన్ అయ్యారు. హీ రోజ్ టు ద ర్యాంక్ ఆఫ్ అన్ ఆఫీసర్ అండ్ వాజ్ అ సుబేదార్ వెన్ హీ రిటైర్డ్. ఆయన ఒక ఆఫీసర్ కేటగిరీ స్థాయికి ఎదిగారండి. ఆయన ఎంతవరకు వెళ్ళారంటే సుబేదార్, ఆయన రిటైర్ అయ్యే టైంకి సుబేదార్ స్థాయికి వెళ్ళారు. ఆన్ హిస్ రిటైర్మెంట్ మై ఫాదర్ టుక్ ద ఫ్యామిలీ టు డపోలి విత్ అ వ్యూ టు సెటిలింగ్ డౌన్ దేర్. సో ఆయన రిటైర్ అయిన తర్వాత డపోలి అనే చోటకి తీసుకెళ్ళి అక్కడ సెటిల్ అవుదామనే ఆలోచనలో ఆయన ఉన్నారు రిటైర్ అయ్యే టైంకి. బట్ ఫర్ సమ్ రీజన్ మై ఫాదర్ చేంజ్డ్ హిస్ మైండ్. ఆలోచన మానుకున్నారు అంబేద్కర్ వాళ్ళ నాన్నగారు. ద ఫ్యామిలీ లెఫ్ట్ డపోలి ఫర్ సతారా వే వి లివ్డ్ టిల్ 1904. 1904 వరకు సతారా అనే చోట నివసించేవారు డపోలిని
అనే ప్లేస్ని వదిలి. The first incident which I am recording as well as I can remember occurred in about 1901 when we were at Satara. My mother was then dead. My father was away on service as a cashier at a place called Koregaon in Khatau Taluka in the Satara district, where the government of Bombay had started the work of excavating a tank, artificial reservoir, so as to give employment to famine-stricken people. We were dying by thousands. who were dying by thousands. సో ఇక్కడ 1901 సమయంలో ఏమైందంటే ఈయన మొదటి సంఘటన, ఈయనకి బాగా మైండ్లో గుర్తున్న మొదటి సంఘటన చోటు చేసుకుందని చెప్తున్నారండి. ఆ ప్రాంతంలో ఆ సమయంలో ఆయన సతారాలో ఉండేవారు. అప్పటికే అంబేద్కర్ గారు తెలుగు చనిపోవడం జరిగింది. ఆయన నాన్నగారు ఒక క్యాషియర్గా కోరెగాన్లోని ఖాతావ్ తాలూకాలో సతారా డిస్ట్రిక్ట్లో పనిచేసేవారు క్యాషియర్గా. అక్కడ ఎందుకు పనిచేస్తున్నారంటే అక్కడ ఒక చెరువు తవ్విస్తున్నారు. కారణం ఏంటంటే అక్కడ కరువు అది వచ్చిందండి. దాదాపు కరువు వల్ల దాదాపు కొన్ని వేల మంది చనిపోతూ వస్తున్నారండి. కరువు వల్లే వేల మంది చనిపోతున్నారు. ఇప్పుడు మన భారతదేశంలో కరువు వల్ల చనిపోవాలి చాలా తక్కువ మంది, అప్పుడు చాలా ఎక్కువ. నెక్స్ట్, when my father went to Koregaon, he left me, my brother, who was older than myself, and 2 sons of my elder sister, who was dead, in charge of my aunt and some kind neighbors. మా నాన్నగారు కోరేగాన్ వెళ్ళిపోయే సమయానికి వాళ్ళ అన్నగారు అట్లాగే వాళ్ళ అక్కగారి 2 కొడుకులు తర్వాత చనిపోయారట. సో ఇన్ చార్జ్ ఆఫ్ మై ఆంట్, ఒక ఆంటీ గారు ఉన్నారు, కొంతమంది దయగలిగిన ఇరుగు పొరుగు వారు ఉన్నారు. మై ఆంట్ వాజ్ ద కైండెస్ట్ సోల్ ఐ నో, బట్ షీ వాజ్ నో హెల్ప్ అస్. అలాంటి గారు చాలా దయగలిగిన వ్యక్తి అని చెప్తున్నారు, అయితే వారికి సహాయం చేయగలిగే పొజిషన్లో లేరు. షీ వాజ్ సమ్వాట్ ఆఫ్ అ డ్వార్ఫ్ అండ్ హ్యాడ్ సమ్ ట్రబుల్ విత్ హర్ లెగ్స్. ఆవిడ కొంచెం పొట్టిగా ఉండేవారు, వారికి కాళ్ళతో కొంచెం సమస్యలు ఉన్నాయి. విచ్ మేడ్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఫర్ హర్ టు మూవ్ అబౌట్ విత్ సంబడీస్ ఎయిడ్, మూవ్ అబౌట్ వితౌట్ సంబడీస్ ఎయిడ్. ఆవిడ మరొకరి సహాయం లేకుండా బయటకు కదిలే అవకాశం లేదు. ఆఫెన్ టైమ్ షీ హ్యాడ్ టు బి లిఫ్టెడ్, కొన్నిసార్లు ఆమెను ఎత్తుకుని తీసుకెళ్ళాలి. ఐ హ్యాడ్ సిస్టర్స్, దే వర్ మ్యారీడ్ అండ్ వర్ అవే లివింగ్ విత్ దర్ ఫ్యామిలీస్. వారికి అంబేద్కర్ గారికి అక్కలు ఉన్నారు, అయితే వాళ్ళకి పెళ్లి చేయడం జరిగింది. వాళ్ళు వేరే చోట వేరే ఫ్యామిలీస్తో ఉంటున్నారు. Cooking our food became a problem with us, especially since our auntie could not, on account of her helplessness, manage the job. We 4 children went to school and we also cooked our food. We could not prepare bread, so we lived on pulao, which we found to be the easiest dish to prepare, requiring nothing more than a mixing of rice and mutton. సో ఇక్కడ అంబేద్కర్ గారికి సరిగ్గా తిండి పెట్టేవాళ్ళు కూడా లేరండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో రకంగా కింద మీద పడి ఎవరు చేసుకున్నారు, వాళ్ళకి తెలిసిందల్లా పులావ్, మటన్ అని రైస్ మిక్స్ చేసుకొని పులావ్లా చేసుకొని తినేసేవారు. ఇప్పుడు పులావ్ చేసుకుని తినడం చాలా కష్టం. Being a cashier, my father could not leave his station to come to Satara to see us. Therefore, he wrote us to come to Koregaon and spend our summer vacation with him. We children were thoroughly excited over the prospect, especially as none of us had up to that time seen a railway train. సో ఇక్కడ నాన్నగారు అంటే అంబేద్కర్ గారు నాన్నగారు క్యాషియర్ అవడం వలన వాళ్ళ జాబ్ పోస్ట్ వదిలి రాలేరు. సో ఏమైందంటే కోరేగాన్ నుంచి సమ్మర్లో స్పెండ్ చేద్దాం అనేసి ఒక మాట అయితే అన్నారు. సో ఆ ఒక్క విషయంతో అంబేద్కర్ గారు మొత్తం వాళ్ళ అన్నగారు పిల్లలందరూ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు సమ్మర్ హాలిడేస్ గురించి. ఇంకొక విషయం ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఎగ్జైటెడ్గా ఉన్నారంటే అప్పటి వరకు అంబేద్కర్ గారు కానీ వాళ్ళ అన్నగారు కానీ మిగతా పిల్లలు వాళ్ళ అక్కగారి పిల్లలు కానీ రైలు కానీ రైలు బండి కానీ రైల్వే స్టేషన్ కానీ చూసిన దాఖలాలు. గ్రేట్ ప్రిపరేషన్స్ వర్ మేడ్. న్యూ షర్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ మేక్ స్టైల్, బ్రైట్ bejeweled caps, new shoes, new silk bordered dhotis were ordered for the journey. My father had given us all the particulars regarding our journey and had told us to inform him on which day we were starting, so that he would send his peon to the railway station to meet us
and to take us to Koregaon. According to this arrangement, myself, my brother, and one of my sister's sons left Satara, our aunt remaining in charge of our neighbors, who promised to look after her. సో ఇక మామూలుగా ఇంకా మరి ప్రయాణం అంటే చిన్నపిల్లలకి మంచి సరదాగా ఉంటుంది కదండి. సో ఆ టైంలో మంచిగా అప్పటి స్టైల్లో ఇంగ్లీష్ మేక్ స్టైల్లో వాళ్ళ బట్టలు ఉన్నాయి. సో జర్నీకి కావాల్సిన ప్రిపరేషన్ సంబంధించి వాళ్ళ నాన్నగారు కొన్ని వాళ్ళ సదుపాయాలు వాళ్ళకి అందించడం జరిగింది. ఎప్పుడు బయలుదేరుతున్నారో ముందరనే లేఖ రాసి పంపించమని చెప్పడం జరిగింది. మీరు బయలుదేరే టైంకి మా ప్యూన్ వచ్చి మమ్మల్ని తీసుకుంటారు, రిసీవ్ చేసుకుంటాడని వాళ్ళ నాన్నగారు చెప్పడం జరిగింది. వాళ్ళ ఆంటీ గారిని మరి ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పి వాళ్ళు ఇంకా బయలుదేరారు. The railway station was 10 miles distance from our place, and a Tonga one-horse carriage was engaged to take us to the station. We were dressed in the new clothing specially made for the occasion, and we left our home full of joy, but amidst the cries of my aunt, who was almost prostrate with grief at our parting. సో రైల్వే స్టేషన్కి సంతోషంగానే వెళ్తున్నాం, కానీ అప్పటికి జట్కా బండి, టాంగా అంటే జట్కా బండి. సో ఆ జట్కా బండి మీద వెళ్తున్నప్పుడు వాళ్ళ ఆంటీ గారు కూడా కొంచెం బాధ అది వ్యక్తం చేశారు. When we reached the station, my brother bought tickets and gave me and my sister's son 2 annas each as a pocket money to be spent at our pleasure. We at once began our career of righteous living, and each ordered a bottle of lemonade at the start. After a short while, the train whistled and we boarded as quickly as we could, for fear of being left behind. We were told to detrain at Masur, the nearest railway station, for Koregaon. సో ఇక్కడ ఏంటంటే ట్రైన్ స్టేషన్కి సంబంధించి టికెట్లు వాళ్ళ అన్నగారు తీసుకున్నారు. పెద్ద అన్నగారు ఇద్దరు తమ్ముళ్ళకి 2 అన్నాలు ఇచ్చారంటండి పాకెట్ మనీ కింద, ప్లేజర్కి ఎప్పుడైనా ఖర్చు పెట్టుకోవడానికి. సో అప్పటి నుంచి వీళ్ళు ఏం చేశారు, పిల్లలు దగ్గరలో నిమ్మరసం ఉంటే ఆ నిమ్మరసం కొనడానికి వెళ్ళారండి. అన్నాలంటే ఇంకా చాలా తక్కువ. సరే, సో ఇప్పటికే ట్రైన్ విజిల్ కొట్టింది, మన వాళ్ళందరూ ఎక్కడం మొదలెట్టారు. వాళ్ళకి ఏం చెప్పారంటే మాసూర్ అనే ట్రైన్ స్టేషన్ దగ్గర వెళ్ళి దిగాలి అని చెప్పారు. సో ఇక ద ట్రైన్ అరైవ్డ్ ఎట్ మాసూర్ at about 5 in the evening and we got down with our luggage. సో మాసూర్ స్టేషన్ వచ్చింది, అక్కడ దిగారు, లగేజ్ అంతా దించుకున్నారు. In a few minutes, all the passengers who had got down for the train had gone away to their destinations. కొద్దిసేపట్లో మొత్తం ఆ ట్రైన్ నుంచి దిగిన ప్రతి వాళ్ళు ఎవరి డెస్టినేషన్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు. The 4 children remained on the platform, looking out for my father or his servant whom he had promised to send. సో వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే, చెప్పారు కదండి ప్యూన్ అది పెడతాను, ప్యూన్ అక్కడ దించి పెడతాను, వచ్చి తీసుకుంటారని. ఆ ప్యూన్ కోసం లేదా వాళ్ళ నాన్నగారి కోసం వెయిట్ చేస్తున్నాం. Long did we wait, but no one turned up. An hour elapsed, and the station master came to inquire. He asked us for our tickets. We showed them to him. He asked us why we tarried. సో ఇక్కడ ఏమైందంటే, మరి ఖచ్చితంగా రైల్వే స్టేషన్లో స్టేషన్ మాస్టర్ ఉంటారు కదండి, చూసి ఏంటమ్మా ఇక్కడే ఉన్నారు ఇంకా అంటే, సో టికెట్లు అవి చూపించారు, వెయిట్ చేస్తున్నామని చెప్పారు. We told him that we were bound for Koregaon and that we were waiting for father or his servant to come, but that neither had turned up and that we did not know how to reach Koregaon. We were well-dressed children. From our dress or talk, no one could make out that we were children of the untouchables. Indeed, the station master was quite sure that we were Brahmin children and was extremely touched at the plight in which he found us. సో ఏమైందంటే, అంబేద్కర్ గారి పిల్లలందరూ కొంచెం చదువుకోవడం వల్ల వాళ్ళ భాషకి వాళ్ళు మాట్లాడే తీరికి ఏమనుకున్నారంటే వీళ్ళు బ్రాహ్మణుల పిల్లలు ఉంటారు అని అనుకున్నారు, ఆ డ్రెస్సింగ్ స్టైల్ అది చూసి. సో స్టేషన్ మాస్టర్ గారు కూడా అదే ఉద్దేశంలో ఉన్నారు, ఆయన కొంచెం బాధ వ్యక్తం కూడా చేశారు. As is usual among the Hindus, the station master asked us who we were. Without a moment thought, I blurted out that we were Mahars. Mahar is one of the communities which are treated as untouchables in the Bombay Presidency. He was stunned. His face underwent a sudden change. We could see that he was overpowered by a strange feeling of repulsion. As soon as he heard my reply, he went away to his room, and we stood where we were. 15 to 20 minutes elapsed. The sun was almost setting. Our father had not turned up.
nor had he sent his servant. And now that the station master had also left us, we were quite bewildered, and the joy and the happiness which we had felt at the beginning of the journey gave way to a feeling of extreme sadness. సో ఇప్పుడు యాజ్ యూజువల్గానే అప్పట్లో హిందువులు అనగానే మనకి బాగా గుర్తుంటే కనుక మీరేంట్లో అని అడుగుతారు కదండి. అలాగే స్టేషన్ మాస్టర్ కూడా ఏ కులం అని అడిగితే అంబేద్కర్ గారు తడుముకోకుండా మేము మహర్లు అని చెప్పారు. మహర్లు అనేవాళ్ళు ఏంటంటే మనకి మాల ఈ మిగతా కాస్ట్లు ఎలాగ ఉన్నాయో ఎలా అయితే అన్టచబుల్గా ట్రీట్ చేశారో మహారాష్ట్రలో మహర్లను అలా ట్రీట్ చేసేవారండి ఆ కులాల్లో ఒక అనమాట. సో ఏమైందంటే ఎప్పుడైతే ఆ మాట అన్నారో స్టేషన్ మాస్టర్లో ముఖం రంగు మారిపోయి కళ మారిపోయి వాళ్ళ ఆలోచన మారిపోయి సైలెంట్గా వెళ్ళిపోయాడండి. ఆయన మళ్ళీ కనపడలేదు. సాయంత్రం అయిపోయింది. అప్పటి వరకు హ్యాపీగా జర్నీ చేసిన అంబేద్కర్ గారు ఒక్కసారిగా వాళ్ళ ఫేస్లన్నీ బాధలోకి ముండిపోయినాయి. ఎందుకంటే ఎవరు రాలేదు పికప్ చేసుకోవడానికి వాళ్ళని. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ ద స్టేషన్ మాస్టర్ రిటర్న్డ్ అండ్ ఆస్క్డ్ us what we proposed to do. So we said that if we could get a bullock cart on hire, we could go to the Koregaon, and if it is not very far, we would like to start right away. There were many bullock carts plying for hire, but my reply to the station master that we were Mahas had gone round among the cartmen, and not one of them was prepared to suffer being polluted and to demean himself carrying passengers of the untouchable classes. We were prepared to pay double the fare, but we found the money did not work. సో ఇక్కడ మనకి మొట్టమొదటి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఇక్కడ బుల్లక్ కార్ట్ అంటే ఎద్దుబడులు అండి. అప్పట్లో ఎద్దుబడులు ఉండేయండి. మనకి ఆటో రిక్షాలు అలాగా అక్కడ ఎద్దుబడులు జట్కా బండ్లు అలాంటివి. సో ఇప్పుడు ఏమైందంటే ఎద్దుబడులలో తీసుకెళ్ళడానికే చాలామంది అక్కడ రెడీగా ఉన్నారు స్టేషన్ దగ్గర. కాకపోతే ఏమైందంటే అంబేద్కర్ గారు వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళందరూ మహల్ అనే విషయం వాళ్ళందరికీ తెలిసిన తర్వాత ఒక్కడ కూడా ఎక్కించుకోవడానికి ఇష్టపడలేదు. డబల్ రేట్ ఇస్తానని కూడా ఇష్టపడలేదు. సో ఇలాగా మహళ్ళను ఎక్కించుకుంటే వాళ్ళ ఎద్దుబండి కలుషితం అయిపోద్ది, మరి ఏమవుతుంది, మైలు పడుతుంది అంటారు కదా. సో అలా అవుద్దని ఫీలింగ్లో ఉండేవారు. అంటే ఒకరిని ఎక్కించుకుంటేనే మైలు పడిపోతాం అన్నంత ఆలోచన. అది కూడా మంచిగా స్టైల్గా నీట్గా డ్రెస్ చేసుకున్నా కూడా. సో అలాంటి వాళ్ళు పరిస్థితి ఎలా ఉంటాయి, మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మనం చెప్పక్కర్లేదు. సో అనవసరం, స్టోరీ కంటిన్యూ చేద్దాం. చివరిన ముగింపుగా మనం ఏం మాట్లాడదాం. The station master, who was negotiating on our behalf, stood silent, not knowing what to do. Suddenly, a thought seemed to have entered his head, and he asked us, "Can you drive the cart?" Feeling that he was finding out a solution for our difficulty, we shouted, "Yes, we can." With that answer, he went and proposed on our behalf that we were to pay the cartman, double the fare and drive the cart, and he should walk on foot along with the cart on our journey. One cartman agreed, since it gave him the opportunity to earn his fare and also saved him from being polluted. ఇది సొల్యూషన్ అండి. సో స్టేషన్ మాస్టర్ గారు ఇచ్చిన సొల్యూషన్. సో ఆయన జాలి చూపించారు, బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ అసలు ఆలోచన ఎంత దరిద్రమైన ఆలోచనలు అప్పటి సమాజంలో ఉన్నాయి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామని మనకు అర్థమవుతుంది. సో బేసిక్గా చెప్పాలంటే ఆయన ఏమంటున్నారంటే, కార్ట్ మీరే నడుపుకోండి, ఎద్దుల బండి మీరే నడపండి, వెనకాల మనిషి నడుస్తాడు, డబ్బులు మాత్రం అలాగే 2 అంతలు ఇవ్వాలి చిన్నపిల్లల చేత. అది ఇలా మాట్లాడుకుందాం. సో అంత దరిద్రమైన ఆలోచన ఉందండి. అంటే బండి వాళ్ళతో పాటు ఎక్కితే ఈయన మైలుపడిపోతాడు. సో అటువంటి ఆలోచన, థాట్ ప్రాసెస్ నిజంగా ఈ టైంలో కనుక్కుంటే ఎంత దరిద్రంగా ఉంటుందో ఆలోచించాలి. సో ఆ థాట్ ప్రాసెస్ అప్పుడు ఉండేది లేక కదా. సో ఇలాంటివి మనకు చెప్పరు కదా. సో మనం చదివి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మనకు అంబేద్కర్ గారి గురించి కానీ ఇంకెవరికి తెలియదు కాబట్టి అట్లీస్ట్ ఇలాంటివి తెలిస్తే మేబీ మనం అప్పటి సమాజం పైన మనకు కొంత అవగాహన వస్తుంది. It was about 6:30 p.m. when we were ready to start, but we were anxious not to leave the station until we were assured that we could reach Koregaon before it was dark. We therefore questioned the cartman about the distance and the time he would take to reach the Koregaon. He assured that it would not more than 3 hours. Believing in his word, we put our luggage in the cart, thanked the station master, and
got into the cart. One of us took the reins and the cart started, with the man walking by our side. సో సాయంత్రం 6:30 సమయానికి ఏమైందంటే నేను స్టార్ట్ అవ్వడం మొదలెట్టారు. అయితే ఆ ఎద్దుల బండి వ్యక్తితో మాట్లాడి ఎంత సమయం పడుతుందో కూరగాయలు రీచడానికి 3 గంటలే చేరిపోతామని ఆయన చెప్పాడు. 3 గంటలు అంటే పర్లేదు వెళ్ళిపోవచ్చు అని చెప్పి మొత్తం లగేజ్ ఎక్కించుకొని మనోళ్ళే ఎద్దుల బండికి ఉంటాయి కదండి ఉంటుంది జట్కాల కొట్టేది ఉంటుంది కదా, ఆ కొట్టే పెట్టుకుని ఎద్దుల బండిని నడపడం మొదలెట్టి కళ్ళు నడుచుకుంటూ వస్తున్నాడండి మనిషి. Not very far from the station there flowed a river. It was quite dry except at the places where there were small pools of water. The owner of the cart proposed that we should halt there and have our meal. As we might not get water on our way, we agreed. He asked us to give a part of his fare to enable him to go to the village and have his meal. My brother gave him some money and he left, promising to return soon. We were very hungry and were glad to have an opportunity to have a bite. My auntie had pressed our neighbors, women folk, into service and had got some nice preparation of food for us to take on our way. We opened the tiffin basket, lunch box, and started eating. సో ఇక్కడ ఏమైందంటే కొద్ది దూరం వెళ్ళాక మరి ఏదో తినాలి కదండి. సో అందుకోసం అని చెప్పి ఆగారు. చిన్న కాలువ లాంటిది ఉంది, కాలువ కాబట్టి కొంచెం ఎండిపోయి ఉంది, అక్కడక్కడ నీళ్ళు ఉన్నాయి. సో ఇక్కడ కాస్త తినేద్దురు కానీ నేను కొంచెం విలేజ్ వెళ్ళి తింటానని చెప్పి ఆ ఎద్దుల బండి ఆయన అంటే ఆయన కొంత మనీ ఇచ్చారు, ఆయన వెళ్ళాడు. వీళ్ళు మాత్రం ఇక్కడ తింటున్నారు. తినడం మొదలు పెట్టారు యాక్చువల్గా పిల్లలు, అంబేద్కర్ గారు వాళ్ళ అన్నగారు అందరూ. We needed water to wash things down. One of us went to the pool of water in the river basin nearby, but the water really was no water. It was thick with mud and urine and excreta of the cows and buffaloes and other cattle who went to the pool for drinking. In fact, the water was not intended for human use. At any rate, the stink of the water was so strong we could not drink it. We had therefore to close our meal before we were satisfied and wait for the arrival of the cartman. He did not come for a long time, and all that we could do was to look for him in all directions. సో ఇక్కడ ఈ కార్ట్మెన్ చేసిన ఒక మరి అతను ఇంటెన్షనల్గా చేశాడో లేదో తెలియదు కానీ నిజంగా అక్కడ పిల్లల పరిస్థితి చూడండి. ఆకలి ఉన్న పిల్లలు తినడానికి మొదలుపెట్టే సమయానికి అక్కడికి వెళ్ళి వాటర్ పట్టుకుందామని చూస్తే ఆవులు ఎద్దులు పేడేసి అక్కడే పాస్ పోసి వాటర్లో మొత్తం మట్టిగా ఉంది. ఆ వాటర్లో వీళ్ళని తాగడానికి నీళ్ళు ఉన్నాయని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. శుభ్రంగా తినొచ్చాడు ఆయన. ఈ పిల్లలనేమో పస్తులు నించాడు, ఒక రంగు సగం కడుపులతో నింపాడు మనిషి. అంటే వాడు ఆలోచన ఎంత దరిద్రంగా ఉందో చూడ. వాడు ఇంకా బ్రాహ్మణుడు కూడా కాదు, ఎదురు బండిపోడు బ్రాహ్మణుడు అయ్యే అవకాశం లేదు. సో అలాంటి వాడు ఆలోచనలోనే ఇంత దరిద్రమైన ఆలోచనలు ఉంది. ఇంకా మిగతా వాళ్ళు ఎలా ఉంటారో మనం చెప్పక్కర్లేదు. అప్పర్ కాస్ట్ అని నిజంగా అప్పర్ కాస్ట్ అని పిలిచే వాళ్ళ ఆలోచన ఇంకెంత దరిద్రంగా ఉంటే మనం చెప్పక్కర్లేదు. Ultimately, he came and we started on our journey. For some 4 or 5 miles, we drove the cart and he walked on foot. Then suddenly he jumped into the cart and looked for the reins from our hand. So I took the reins from our hand. We thought this be rather strange conduct on the part of the man who had refused to let the cart on hire for fear of pollution, to have set aside all his religious scruples, and to have consented to sit with us in the same cart. But we dared not to ask him any question on that point. We were anxious to reach Koregan, our destination, as quickly as possible, and for some time we were interested in the movement of the cart only. సో కొంత సమయం గడిచేటప్పటికి అప్పటి వరకు ఎద్దుల బండి వెనకాలే నడిచిన వ్యక్తి సడన్గా ఏం చేశాడంటే కార్టు నేను నడుపుతానని చెప్పి కూర్చున్నాడు. పిల్లలకు కూడా కొంచెం ఆశ్చర్యం వేసింది. నాతో పాటు కూర్చుంటే బయలుపడిపోతున్న వ్యక్తి సడన్గా ఏంటి తీసి కూర్చున్నాడు. అయితే పిల్లలకి ఈ క్వశ్చన్ వచ్చినా వాళ్ళు అడగలేదు. వాళ్ళ ఆలోచన అంతా ఏంటంటే ఎంత త్వరగా కూరగాయలు రీచ్ అంత మంచిదన్న ఆలోచనలు ఉన్నారు. But soon there was darkness all around us. There was no street lights to relieve the darkness. There were no men or women or even cattle passing by to make us feel that we were in their midst. We became fearful of the loneliness which surrounded us. Our anxiety was growing. We mustered all the courage we possessed. We had travelled far from Mysore
It was more than 3 hours, but there was no sign of Koregan. సో ఇక్కడ ఏమైందంటే 3 గంటల ప్రయాణం అన్నారు. 6:30 బయలుదేరాం, చీకటి పడిపోతుంది, దాదాపు చాలా వరకు చీకటి అయింది. సో స్ట్రీట్ లైట్లు లేవు, ఏం లేవు, అసలు కనీసం ఒక ఆవు కూడా బయట తిరగట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, చాలా ఒంటరిగా ఉన్నాం. సో వాళ్ళకి కొంచెం ఆందోళనగా ఉంది. ఏంటంటే మాసూరు నుంచి చాలా దూరం వచ్చేసాము, ఏంటి ఇంకో కోరిగానే ఎప్పుడు చేరుతాం. సో there arose a strange thought within us. We suspected that the cartman intended treachery, and that he was taking us to some lonely spot to kill us. We had a lot of gold ornaments on us, so on that helped to strengthen our suspicion. We started asking him how far Koregan was and why we are so late in reaching. He kept on saying, "It was not very far, we shall soon reach it." It was about 10 at night when finding that there was no trace of Koregan, we children started crying and abusing the cartman. Our laments and wailings continued for a long time. The cartman made no reply. సో ఇక్కడ సాధారణంగానే పిల్లలకు కొంచెం భయం వేస్తుంది కదండి, ఆ భయంతోనే వీళ్ళు అడుగుతున్నారు. అప్పటికే 10 అయిపోయింది, అంటే చాలా కాలం అయిపోయింది. సో అయ్యేసరికి కోరిగా 3 గంటలు వస్తున్నాను ఇంకా రాలేదేంటి, పైగా వాళ్ళ ఒంటి మీద బంగారం ఆభరణాలు ఉన్నాయి కదా, సో దాని మీద వాళ్ళు భయపడుతున్నారు. ఏమైనా చంపేయాలని ఆలోచనలు ఏమైనా ఉన్నాయా, వీళ్ళకి గేడవడం మొదలెట్టారు. కార్ట్మన్ అయితే మాత్రం ఏం మాట్లాడలేదు, సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు అంతే. Suddenly we saw a light burning at some distance. The cartman said, "Do you see that light? That is the light of the toll collector. We will rest there for the night." We felt some relief and stopped crying. The light was distant and we could never seem to reach it. It took us 2 hours. Suddenly we saw the light burning at some distance. The cartman said, "Do you see that light? That's the light of a toll collector. We will rest there for the night." We felt some relief and stopped crying. The light was distant and we could never seem to reach it. It took us 2 hours to reach the toll collector's hut. అప్పటికే లేట్ అయిపోయింది, అయినా ఆ లైట్ దగ్గర చేయడానికి 2 గంటలు పడిందంట. The interval increased on our anxiety and we kept on asking the cartman all sorts of questions as to why there was a delay in the reaching the place, whether we were going in the right road, etc. ఇంకా పిల్లలు కదా, వీళ్ళకి భయం పట్టుకుంది. ఇంకా వరుస పెట్టి ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు కదా, ఇదేంటి ఎంతసేపు పట్టింది, ఇంకెందుకు ఇంకా రీచ్ అవ్వలేదు, మనం ఇప్పుడు రీచ్ అయిపోవాలి కదా, ఇది అని అడుగుతున్నారు. ఇక్కడ టోల్ కలెక్టర్ ఒకటి ఉంటారండి, అదే మన టోల్ గేట్లు అలాగనమాట. అక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, అక్కడికి రీచ్ అయ్యారు. మొత్తానికి 2 గంటలు పట్టిందంట ఆ లైట్ దగ్గర చేరడానికి. దగ్గర కనిపించిన లైట్ దగ్గర చేయడానికి 2 గంటలు పట్టింది. ఈ 2 గంటల సమయంలో వాళ్ళకి భయం వేసింది, అన్నీ జరిగినాయి. Ultimately by midnight the cart reached the toll collector's hut. It was situated at the foot of a hill, but on the other side of the hill. When we arrived, we saw a large number of bullock carts there, all resting for the night. We were extremely hungry and we wanted very much to eat, but again there was a question of water. So we asked our driver whether it was possible to get water. He warned us that the toll collector was a Hindu and that there was no possibility of our getting water if we spoke the truth and said that we were Mahas. He said, "Say you are a Mohammedans and try your luck." సో ఇక్కడ చూశారు కదండి, నీళ్లు తీసుకురానికి కూడా, ఇతనికి నీళ్లు తీసుకురానికి కూడా నామోషినే. సో ఇతను ఒక మాట అయితే చెప్పాడు, ఆ టోల్ కలెక్టర్ ఒక హిందూ, మరి హిందువుల దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మరి వీళ్ళు మహర్లు అని చెప్పాలి, మహర్లు అని చెప్తే వీళ్ళు వాటర్ ఎవరు, మహమ్మదులు అని చెప్పి అబద్ధాలు చెప్పి ఏదైనా ట్రై చేసి చూడు అన్నారు. చిన్నపిల్లలకి, ఇంకా పెద్దలు కూడా కాదు, అర్థం చేసుకోవాల్సింది అది అక్కడ పాయింట్. On his advice, I went to the toll collector's hut and asked him if he would give us some water. "Who are you?" he inquired. I replied that we were Muslims. I conversed with him in Urdu, which I knew very well, so as to leave no doubt that I was a real Muslim. But the trick did not work and his reply was very curt. "Who has kept water for you? There is water on the hill if you want to go and get it. If you want to go and get it. I have none." With this he dismissed me. I returned to the cart and I conveyed my brother his reply. I don't know what my brother felt. All that he did was to tell us to lie down. సో ఇక్కడ అంబేద్కర్ గారు వెళ్ళారండి, మళ్ళీ ఆ కలెక్టర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేశారు ఉర్దూలో. ఆయన ముసల్మాన్ అని అబద్ధం చెప్పాడు ఆయన వాటర్ కోసం చెప్తే, ఆయన మరి పసిగట్టేసినట్టున్నాడు
కరెక్టర్ పసిగట్టేయడంతో నా దగ్గర వాటర్ లేవు, వాటర్ కావాలంటే అక్కడ పైన కొండపైన నీళ్ళలోనే వెళ్ళి తెచ్చుకోవాలి. సో ఇంకా అలా చెప్పిన తర్వాత అదే మొక్క పాపం వాళ్ళ అన్నగారికి చెప్తే అన్నగారికి ఏమర్థమైందో మరి, పాపం బాధపడ్డారేమో. మొత్తానికి ఆయన సరే అందరూ పడుకుందాం అనేసి అన్నారు. ఇక మరో the bullocks had been unyoked and the cart was placed sloping down on the ground. We spread our beds on the bottom planks inside the cart and laid down the bodies to rest. Now that we had come to the place of safety, we did not mind what happened, but our minds could not help turning to the latest event. There was plenty of food with us. There was hunger burning within us. With all this, we were to sleep without food. That was because we could not get no water, and we couldn't get no water. We could get no water because we were untouchables. Such was the last thought that entered our mind. I said, we had come to a place of safety. Evidently, my elder brother had his misgivings. He said it was not wise for all four of us to go to sleep. Anything might happen. He suggested that one time two should sleep and two should keep watch. So we spent the night at the foot of that hill. సో ఇక ఏమైందంటే ఇంకా అంబేద్కర్ గారు మరి ఇంకా పడుకోవాలనుకున్నారు. కానీ అంబేద్కర్ వాళ్ళ దుస్థితి చెప్తున్నారండి. మాకు తినడానికి తిండి ఉంది, తాగడానికి నీళ్లు మాత్రమే లేవు. ఆ నీళ్ళు ఎందుకు లేవంటే మేము మహర్లం కావడం వల్ల, మేము అన్టచబుల్స్ అవడం వల్ల మాకు ఆ నీళ్లు దొరకలేదు. లోపల కడుపులో ఆకలి అలాగే మగులుతుంది. వాళ్ళు తాగడానికి నీళ్ళు ఇచ్చినోడే లేడు. నీళ్ళు ఇవ్వాలంటే వాళ్ళు ఏ కులమో చెప్పాలి, చెప్తేనే కానీ నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు సమాజంలో ఏ స్థాయిలో వివక్ష ఉందని తెలియడానికి నాకు తెలిసి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. ఇప్పుడు నీళ్ళు కావాలంటే ఇస్తారు ఎవరన్నా? సంభవ్ ఆ ఒక్క విషయంలో ఇంకా చేంజ్ ఉంది. ఇప్పటికే మన ఇంటికి వెళ్తే మీరు ఏ కులమని అడిగేవాళ్ళు ఉన్నారండి, లేకలేదు. మన నార్త్ ఇండియా వెళ్తే ఇంకొంచెం బాగా అడుగుతారు. అంటే మనం ఎంత అభివృద్ధి చెందినా ఆ దరిద్రపు అలవాట్లు పోలేదన్న విషయం చెప్పడానికి ఇంకా ఆ దరిద్రం ఉందన్న విషయం ప్రస్ఫుటంగా కనబడుతుంది. సో అంబేద్కర్ గారు ఆ దయనీయమైన పరిస్థితుల్లోనే అలా పడుకున్నారు. వాళ్ళ అన్నగారికి ఎందుకో అనుమానం వచ్చి ఇద్దరు పడుకుందాం, ఇద్దరు మాత్రం కొంచెం కాపలాగా ఉందాం ఒకరికొకరం అనేసి ఆయన అన్నాడు. అలాగే పడుకుంటున్నారు అన్నారు రాత్రి. Early at 5 in the morning, our cartman came and suggested that we should start for Koregaon. We flatly refused. We told him that we would not move until 8 o'clock. We did not want to take any chances. He said nothing. So we left at 8 and reached the Koregaon at 11. My father was surprised to see us and said that he had received no information for our coming. We protested that we had given information. He denied the fact. Subsequently, it was discovered that the fault was that of my father's servant. He had received our letter but had failed to give it to my father. సో ఇక్కడ మొత్తానికి ఎర్లీ మార్నింగ్ బయలుదేరదాం, ఏదో టైం కానీ అంటే అదే వద్దు 8ంటికి బయలుదేరదామని వాళ్ళ అన్నగారు అన్నారు. ఇంకా ఇంకేం కాటన్ కూడా ఏం మాట్లాడదు, సర్లే ఉన్నాడు. మొత్తానికి అలాగా బయలుదేరారు. ఎప్పుడో 11ంటికి చేరారు. నిన్న సాయంత్రం 6ంటికి బయలుదేరితే ఒక రాత్రి అంతా వాళ్ళు ఆకలికి మాడతా అలాగే ఉంటా చివరికి వాళ్ళ నాన్నగారి దగ్గర చేరారు. అదేంటి నాకు ఎవడో ఇంటిమేషన్ చేయలేదంటే, నాకు ఎవడో చెప్పలేదంటే అడిగితే లేదు మేము పంపించాం అన్నారు. లేదు నాకు ఏ లేఖ రాలేదు నాన్నగారు అంటే అప్పుడు అర్థమైందనమాట. ఆయన దగ్గర పనిచేసే పిల్లలకి ఆ లేఖ ఆయనకి అందివ్వడం మర్చిపోయాను. అది జరిగింది. దిస్ ఇన్సిడెంట్ హ్యాస్ అ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ మై లైఫ్. సో ఈ సంఘటన అంబేద్కర్ గారి జీవితంలో చాలా ముఖ్యమైన సంఘటన అని ఆయన చెప్పారండి. I was a boy of 9 when it happened. అంబేద్కర్ గారి వయసు ఎంత అంటే అక్షరాల 9 సంవత్సరాలండి ఈ సంఘటన జరిగే సమయానికి. బిఫోర్ దిస్ ఇన్సిడెంట్ అకర్డ్ ఐ న్యూ దట్ ఐ వాజ్ అన్ అన్టచబుల్. ఈ సంఘటన జరిగే సమయానికి ఆయన ఒక అస్పృశ్యుడు అన్న విషయం ఆయనకు తెలుసు. అండ్ దట్ అన్టచబుల్స్ వర్ సబ్జెక్టెడ్ టు సర్టైన్ ఇండిగ్నిటీస్ అండ్ డిస్క్రిమినేషన్స్. సో అస్పృశ్యత అనే ఈ దురాచారం వల్ల ఈ అస్పృశ్యులుగా పిలువబడేవాళ్ళు, ఈ దళితులు, మన దళితులుగా పిలుచుకునేవాళ్ళు, ఈ అంటరాని వాళ్ళని అస్పృశ్యత అనేది ఏంటంటే కొంచెం క్లాస్ వాడు, ఇంకా బాగా మనకు అర్థం అవ్వాలంటే అంటరాని వాడు.
ఈ ఎంటర్ రాని వాళ్ళ విషయంలో జరిగే అవమానాలు, చేత్కారాలు ఏదైతే ఉన్నాయో అంబేద్కర్ గారు తెలియందిగా. సో దాని గురించి మరో సంఘటన ఆయన చెప్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్, I knew that in my school I could not sit in the midst of my classmates according to my rank in class performance, but that I was to sit in a corner by myself. సో ఆయన ఉదాహరణగా చెప్తున్నారు, నేను చదివే స్కూల్లో నేను మా క్లాస్లో అందరితో పాటు కూర్చోడానికి లేదు. నేను చదువుకున్న నాకు వచ్చిన ర్యాంక్ ప్రకారం కూర్చోడానికి లేదు. క్లాస్లో ఒక మూల కూర్చోవాలి. క్లాస్లో ఒక మూల ఆయన ఒకటే కూర్చోవాలి. అలా ఆయన చెప్తారు. I knew that in the school I was to have a separate piece of gunny cloth for me to squat on in the classroom, and the servant employed to clean the school would not touch the gunny cloth used by me. I was required to carry the gunny cloth home in the evening and bring it back on the next day. సో ఇక్కడ చూడండి, సో అంబేద్కర్ గారు కూర్చుంటారు కదా, కూర్చునే ప్లేస్లో ఆయన మామూలుగా గొడ్డలు వేసుకుంటారు కదా, అంటే మనకి బెంచీలు ఉంటే అప్పుడు అవి లేవు కాబట్టి చిన్న గొడ్డ పరుచుకుని ఆ గొడ్డ మీద కూర్చునేవారు. ఆ గొడ్డ కూడా ఆ స్కూల్లో ఎవరైతే క్లీన్ చేస్తారో ఆ సర్వెంట్ కూడా ముట్టుకోడండి. ఆ గొడ్డ ఆయనే తీసుకెళ్ళి ఇంట్లో ఉతుక్కుని మళ్ళీ రేపు పొద్దున్న తీసుకురావాలి. అర్థమైంది కదండి ఎలాగుందో? ఇంకా ఉంది అసలైన. While in the school I knew that the children of the untouchable classes, when they felt thirsty, could go over to the water tap, open it and quench their thirst. Children of the touchable classes, untouchable క్షమించండి, చిల్డ్రన్ ఆఫ్ ద టచబుల్ అండి, ఎవరైతే ముట్టుకోవడానికి అర్హత ఉందో, అంటరాని వాళ్ళు కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మాత్రం వెళ్ళి ట్యాప్ ఓపెన్ చేసుకుని తాగేయచ్చు. all that was necessary was the permission of the teacher, but my position was separate. I could not touch the tap unless it was opened for it by a touchable person. It was not possible for me to quench my thirst. In case of the permission of the teacher was not enough, the presence of the school peon was necessary, for he was the only person whom the class teacher could use for such purpose. If the peon was not available, I had to go without water. The situation can be summed up in the statement, no peon, no water. సో ఇక్కడ మరొక ఇన్సిడెంట్ చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళ స్కూల్లో కనుక ఎవరన్నా దాహం తీర్చుకోవాలనుకుంటే నార్మల్గా అయితే ట్యాప్ దగ్గర ఓపెన్ చేసి తాగేయచ్చు. కానీ అంబేద్కర్ గారు లాంటి అన్టచబుల్స్ అయితే వాళ్ళకి వెళ్ళి ట్యాప్ ఓపెన్ చేయడానికి లేదు. వాళ్ళ స్కూల్లో ప్యూన్ ఉంటాడు, టీచర్ పర్మిషన్ అయిన తర్వాత ప్యూన్ దగ్గరికి వెళ్ళి వాటర్ తాగాలనుకుంటే ప్యూన్ వచ్చి ట్యాప్ వాటర్ ఇప్పాడు, వాటర్ ఇప్పిన తర్వాత వాళ్ళు వాటర్ తాగాలి. రోజుల్లో పెట్టుకున్న తర్వాత మరి ఏమో నాకు తెలియదు. ఒకవేళ కనుక ప్యూన్ రాకపోతే వాళ్ళు ట్యాప్ ముట్టుకోవడానికి లేదు, ముట్టుకుంటూ ఒప్పుకోరు. ఆ రోజంతా దాహంతో స్కూల్లో ఉండాల్సిందే. At home, I knew that the work of washing clothes was done by my sisters, not that there was no washerman in Satara. Not that we could not afford to pay the washerman. Washing was done by my sisters because we were untouchable, and no washerman would wash the clothes of an untouchable. The work of cutting our hair or shaving the boys, including myself, was done by our elder sister, who had become quite an expert barber by practicing the art on us. Not that there were no barbers in Satara, not that we could not afford to pay the barber. The work of shaving and hair cutting was done by my sister because we were untouchables, and no barber could consent to shave an untouchable. ఇక్కడ మరొక విషయం చెప్పారు. మా బట్టలు మేమే ఉతుక్కోవాలి, మా గడ్డ మేమే గీక్కోవాలి. పాపం అంబేద్కర్ గారి అక్కలు ఉన్నారు కదండి, వాళ్ళే చేసేవారట. ఒక రకంగా వాళ్ళు బాగా అనుభవం వచ్చేసిందంట ఆ రెండు పనులు. అయితే ఏమంటున్నారంటే, చాకలోళ్ళు మంగళోళ్ళు లేక కాదండి, ఉన్నారు, కానీ వాళ్ళు కూడా అంబేద్కర్ గారిని ముట్టుకోకూడదన్న భావనలోనే ఉన్నారు. అర్థమైందండి? సో అస్పృశ్యత యొక్క అత్యంత దరిద్రమైన భావన అన్నమాట. ఇప్పుడు ఎవరైతే రిజర్వేషన్లు అనుభవిస్తున్నారో మీ పూర్వీకులు, రిజర్వేషన్లు అనుభవించే ప్రతి ఓడు ఎవరైతే మేము రిజర్వేషన్లు తీసుకున్నాను ఫీల్ అవుతున్నాం అనుకుంటున్నారో మీ పూర్వీకులు పడ్డ కష్టాలండి.
ముట్టుకోవడానికి కూడా ఆలోచించేంత భయంకరమైన స్థితిలో ఉండేవారు. అలాంటి దరిద్రమైన ఆచారాన్ని అప్పటి సమాజం పాటించేది. వాళ్ళన్న అవమానాలు పడ్డారు, అన్ని చేత్కారాలు పడ్డారు. అటువంటి సమాజంలో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో అంబేద్కర్ గారు లాంటి వ్యక్తి చదువుకోగలిగాడు. All of this I knew, but this incident gave me a shock such as I had never received before, and it made me to think about untouchability, which before this incident happened was with me a matter of course, as it is with many touchables as well as the untouchables. సో అంబేద్కర్ గారికి అస్పృశ్యత యొక్క అంటాము అసలు అనుభవం ఎప్పుడో ఎదురైందంటే ఆయన ఒక్కడే ఒంటరిగా ప్రయాణం చేసినప్పుడు దాని యొక్క ప్రభావం ఎంత ఉంటుందన్నది మొట్టమొదటిసారిగా అంబేద్కర్ గారు పూర్తి స్థాయిలో అనుభవం చెందింది ఈ సంఘటన ద్వారా. ఈ ఎద్దుల బండి కోరిగా ప్రయాణం ద్వారానే నాకు అర్థమైంది. ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలండి. అంబేద్కర్ గారు చిన్నవాడు 1904 ఆ సమయంలో పరిస్థితి. ఇంకా ఆ టైంకి మనం ఇంకా స్వాతంత్ర పోరాటం చేస్తున్నాం కూడా. మన స్వాతంత్రోద్యమ చరిత్ర చదువుకుంటే కనుక 1850 తిరుగుబాటు తర్వాత నుంచి మన స్వాతంత్రోద్యమం మలుపు తిరుగుతున్న సమయం అది. ఆ సమయంలో మన భారతదేశంలో పరిస్థితి హిందువుల్లోనే ఒక లార్జర్ సెక్షన్ ఆఫ్ పీపుల్, అన్టచబుల్స్ అనే వాళ్ళు చిన్న చిత్త సెక్షన్ కాదు, చాలా లార్జర్ సెక్షన్. ఇంత పెద్ద సెక్షన్ని కనీసం ముట్టుకోవడానికి కూడా ఆలోచించేవారు. వాళ్ళ బట్టలు కానీ ఏమి అసలు చేసేవారు కాదు. సమాజాన్ని వాళ్ళని దూరంగా పెట్టేవారు. చాకలు మంగళలను తేడాలి, ఆఖరికి ఎద్దుల బండు కూడా దూరంగా పెట్టారు. అటువంటి భయంకరమైన పరిస్థితులు అనుభవించి ఇప్పుడు రిజర్వేషన్లు ఇస్తున్న ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ తెలుసుకోవాల్సిన చేదు నిజాలే. మన పూర్వీకులు మీ తాతలు ముత్తాతల ముందర అందరూ హిందువులే, కరెక్టే, తాతలు ముత్తాతలు అందరూ హిందువులైనా కూడా వాళ్ళు ఎంత దరిద్రంగా చూశారని తెలియాలి కదా. అది తెలియకపోవడం వల్ల ఏమనుకుంటున్నారంటే రిజర్వేషన్ లేదా పేదరిక నిర్మూలన పథకం అనుకుని ఆలోచించుకుంటున్నారు. అది తెలియకే. అన్ఫార్చునేట్లీ ఏంటంటే చాలామంది ఏం చెప్తారంటే ఇప్పుడు నువ్వు క్రిస్టియన్ అయినా, మీ నాన్నగారు క్రిస్టియన్ అయినా, మీ తాతగారు క్రిస్టియన్ అయినా, లేకపోతే మీ ఇప్పుడు నువ్వు ముస్లిం అయినా, మీ తాతగారు ముస్లిం అయినా, అంతకు ముందరంతా అందరూ హిందువులే కదా అని అంటారు. నిజమే, అందరూ హిందువులే. కానీ మరి ఆ హిందువుల ఎందుకు మతం మారారు అంటారు కదా. ఇదిగో ఇదే రీజన్. నువ్వు బతుకుతావు కానీ జీవోత్సవంలో బతకాలి. నీకు ఒకరు సాయం చేయడు, నీ పన్ను నువ్వే చూసుకోవాలి. సమాజంలో ఉన్నా నువ్వు లేనట్టే. నీకు నీళ్ళు ఇవ్వడానికి కూడా 10 సార్లు నీ కులం పేరు చెప్తేనే కానీ కులం పేరు చెప్తే నీకు నీళ్ళు కూడా దొరకని పరిస్థితి. ఇంత దరిద్రమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏ మనిషికైనా సరే, ఎక్కడైనా సరే తనకు కాస్తంత నీడ దొరుకుతుంది, కాస్తంత బాగా బతకాలని అవకాశం వస్తే తీసుకుంటాడా? తీసుకున్నాడు కాబట్టి కొంతమంది అటు వెళ్ళారు. తెలియంది ఏంటంటే ఇప్పుడు కొంతమంది పాపం ఇప్పుడు సడన్గా ఈ దళితులన్న పేరు మీద ఉన్న అందరూ గుర్తొచ్చేసారు. పాపం కొంతమందికి సడన్గా గుర్తుకొచ్చారు. కారణం ఏంటంటే అందరూ మతం మారిపోతున్నారు కదా అన్న బాధ. మత మార్పిళ్ళు పెద్ద దేశద్రోహం చెప్తున్నారు కదండి. మత మార్పిళ్ళు దేశద్రోహం కాదు, అసలు ఆ మతం మారాల్సిన అవసరం వచ్చింది ఎందుకన్నదే రీజన్. ఇది చెప్పరు ఎవరు. ఎందుకంటే ఇది చెప్తే మళ్ళీ అసలు విషయాలు బయటపడతాయి కదా, ఎందుకు ఇలా జరిగిందని. మనకి ఏంటంటే సంపద అంతా కొద్దిమంది చేతుల్లో ఉంటే వచ్చే ప్రమాదం అండి. అప్పట్లో విద్య అంతా ఒకరి చేతుల్లో, సంపద అంతా ఒకరి చేతుల్లో, అధికారం కొంతమంది చేతుల్లో ఉండిపోవడం వల్ల ఏమైందంటే వాళ్ళు చెప్పినట్టుగా, వాళ్ళకి నచ్చినట్టుగా లాస్ రాసేసుకుని వాళ్ళు చెప్పినట్టుగా చేసేవారు. సో వాళ్ళ ఆధిపత్యానికి గండిపడింది ఎక్కడి నుంచి అంటే ఈ ముస్లింలు వచ్చి దండయాత్రలు చేసి రాజ్య పరిపాలన చేయడం. ఆ తర్వాత కొంత డిస్ట్రప్షన్ జరిగింది. బ్రిటిషర్స్, పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఇంకా బాగా గండిపడింది వాళ్ళ ఆధిపత్యానికి. సడన్గా బయటోడు ఎవడో వచ్చి ఎవరైతే ఈ దరిద్రమైన అస్పృశ్యత ఆచారాన్ని పాటిస్తా బాగా సంపదనంతా పోగు చేసుకుని బాగా వేల కోట్లు మంచి విలాసాలు అనుభవిస్తున్నారో వాళ్ళందరి కింద మంచిగా కోత పడింది. కోత పడేసరికి అప్పుడు గుర్తుకొచ్చింది వీళ్ళ బాధలు.
వాళ్ళు అనుభవించేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళని వీళ్ళు చూసేవారు. బ్రిటిష్ వాళ్ళు ఏమో మనల్ని చూసేవారు, మనతో పాటు ఇప్పుడు వీళ్ళని కూడా సేమ్ అదే కేటగిరీ చూసేవారు. బ్రిటిష్ వాళ్ళకి మన ఇండియన్స్లో ఎంత అప్పర్ కాస్ట్ బ్రాహ్మణ్ అయినా సరే ఆయన కూడా నీచంగానే చూసేవాడు. ఒక్క దెబ్బతో ఈడి మెడిసిన్ ఈడికే రివర్స్లో కొట్టినట్టే. అప్పుడు వీళ్ళకి అబ్బాయి మనం కొద్దిమంది సరిపో, మనకి ఇంకొంచెం మంది కావాలన్న ఆలోచన వచ్చి అప్పుడు అందరినీ కలుపుకోవడం మొదలెట్టారు. ఊరికనే కలుపుకోలేదు, మంది కావాలి కదా మరి పోరాటం చేయాలంటే, అలాంటి కావాలి. అప్పుడులో జరిగింది. ఈ ఈ ఒక్క చిన్న స్టోరీ ఎందుకు చెప్పానంటే, మిగతాది మీకు వెయిటింగ్ ఫర్ ఎ వీసా స్టోరీ చదువుకోవాలనుకున్న ఎవరైనా చదువుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో మీకు ఆ లింక్ ఇస్తాను, చదవండి. మిగతా 5 స్టోరీస్ కూడా విల్ అండర్స్టాండ్. నేను ఈ స్టోరీ ఒకటే ఎందుకు చెప్పాను, మిగతా స్టోరీస్ కూడా చెప్తాను ఒక్కొక్కటి తర్వాత రివీల్ చేస్తాను. ఇందులో క్రిస్టియన్స్ గురించి ఉంటుంది, తర్వాత ముస్లిమ్స్ గురించి ఉంటుంది, అన్నిటి గురించి ఉంటుంది. బట్ ఆ మిస్టేక్స్ని కవర్ చేసుకోకపోతే ఎప్పటికైనా ప్రాబ్లం. ఓకేనండి. సో కొంతమంది మళ్ళీ ఇటువంటి దురాచారాలని మన మీదకు రుద్దే ప్రయత్నం చేయబోతారు. వన్స్ ఒకసారి కనుక ఇలాంటి విపన్నమైన అత్యంత దరిద్రమైన దురాచారాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఇప్పటికీ ఉన్నారు మన సమాజంలో. అయితే వాళ్ళకి అధికారం రాలేదు. ఆ అధికారం రాకపోవడం వల్ల అప్పటి వరకు వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ సపోర్ట్గా నిలబడే కొంతమంది నాయకులు తయారయ్యారు. వాళ్ళు నిలబడడం వల్ల ఇప్పుడు వీళ్ళు రంకెలేయడం మొదలెట్టారు. సో మనం ఈ చరిత్ర తెలుసుకోకపోతే అంబేద్కర్ గారి స్వీయానుభవమే మనకి నిజంగా ఒక అద్దం లాంటిది. సంపదని కొద్దిమంది చేతుల్లోకి, అధికారాన్ని కొద్దిమంది చేతుల్లోకి, వ్యాపారాలన్నీ కొద్దిమంది చేతుల్లోకి తీసుకెళ్ళిపోతే మన పరిస్థితి ఎంత దయనీయంగా మారుతుందని చెప్పడానికి ఇది ఒక్కటి ఉదాహరణ. ఇప్పుడు ఇదంతా చెప్పింది మన భవిష్యత్తును మనం నిర్మించుకోవడం కోసం. అట్లీస్ట్ కనీసం ఎప్పటికైనా సరే ఎవరికైతే రిజర్వేషన్ల విషయంలో పాపం అదంతా మా అవకాశాన్ని తొక్కేస్తున్నారు, మమ్మల్ని తొక్కేశారు, అణిచేశారు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు అంటారు కదా, 1000 సంవత్సరాల చరిత్ర మా సనాతన ధర్మం అని. అంటే 1000 సంవత్సరాల పాటు మనల్ని ఎలా అణగదొక్కారో చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలు. ఇలాంటివన్నీ తెలియకపోతే మన జనాలకి ఇక్కడ జరిగిన అవమానాలు, చీత్కారాలు వీరి గురించి తెలియకపోతే, వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో, ఎటువంటి మనస్తత్వం గల వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని తెలియకపోతే చాలా ప్రమాదం. ఆ ఉద్దేశంతో మాత్రమే ఈ అంబేద్కర్ గారి స్వీయానుభవాన్ని నేను అప్లోడ్ చేస్తాను. అంతా చేయకపోతే రేపన్న రోజున మనకి నిజంగానే తయారవుతారండి కొంతమంది. ఆల్రెడీ ఇప్పటికే చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. గత ఫ్యూ ఇయర్స్లో ఎంతమంది దళిత్స్ విషయంలో అట్రాసిటీస్ జరిగితే దానిపైన ఎంతమందికి న్యాయం వచ్చిందో చూడండి ఒకసారి. ఉత్తరప్రదేశ్లో దళిత బాలికని అన్యాయంగా రేప్ చేసి అప్పటికప్పుడు తగలబెట్టేశారు. ఢిల్లీలో ఒక అమ్మాయి విషయంలోనూ సేమ్ అదే పరిస్థితి. ఆ అమ్మాయి ఇంకా 9 ఏళ్ళ అమ్మాయి. ఆ అమ్మాయి విషయంలో అలాగే రోహిత్ వేముల అవ్వచ్చు, గుజరాత్లో 4 ఆవులు తీసుకెళ్తున్న వాళ్ళు ఉన్నారు, జీప్ మీద కట్టేసి వివత్సమైన బాధేశారు. వాళ్ళు ఎవరండి బాధడానికి? వాడు ఎంత తప్పు చేస్తే పోలీసులు తప్పు చెప్పాలి, కానీ వీళ్ళ బాధడం ఏంటి? రీసెంట్గా రైతుల విషయంలో కూడా సేమ్ అదే పరిస్థితి, తొక్కేశారు. వాళ్ళు దళితులు కాదు, కానీ అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది, డబ్బు వాళ్ళ చేతుల్లో ఉంది అన్న ఒక అహంకారంతో అలా పనులు చేశారు. మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈ 70 సంవత్సరాల భారతదేశ చరిత్రలో తుండూరు కారం చెడు ఇన్సిడెంట్ అని ఒకటి చెప్తారు మనకి. సో ఇవన్నీ ఉన్నాయి. మనకి ఎంతకాలం నుంచి మనకి అధికారం రావాలన్నా మనోళ్ళు చదువుకోలేదు. ఆ చదువుకోకపోవడం వల్ల మనల్ని చదువుకోనివ్వకుండా చేశారు. స్టెప్ బై స్టెప్ గవర్నమెంట్ స్కూల్లోకి ఎవడో చేరకుండా అంతా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేలాగా మనల్ని పిప్పి పీల్చి చేసి పడేయారు. ఫ్రీగా చదువుకోవాల్సిన చదువుని మనం డబ్బులు పెట్టి కొనుక్కునే స్థాయికి తీసుకొచ్చారు. నిజంగా మన వాళ్ళందరూ ఎందుకు మన వాళ్ళు అంత కష్టపడాలి, ఎందుకు వేల తగలేసుకోవాలి? మన వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని అక్కడ చెప్పే మాస్టర్ చేత సరిగ్గా పాఠం చెప్తున్నా లేదు, గట్టిగా 4 క్వశ్చన్లు అయితే చెప్తారు. కాకపోతే ఏంటంటే అక్కడ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఉంటే వీళ్ళు భయపడిపోతారు. ఇప్పుడు కూడా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఏ బ్రాహ్మణుడు టీచర్ అయితే కనుక ఆయన ఏమండవు, ఎవడు మిగతా వాళ్ళ మీద పడతారు. ఎందుకు చెప్పట్లేదు?
ఇప్పటికీ ఉంది, అటువంటి ఆలోచనలు ఉన్నాయి. సో తెలుసో తెలియకో మన వాళ్ళు ఏంటంటే ఈ దురదృష్టకరమైన దురదృష్టకరమైన అత్యంత దరిద్రమైన ఆచారాలని ఆచరించిన ఈ సమాజంలో ఒక మతం పేరు మీద చేశారండి ఇదంతా. అందులో హిందూస్ అని ఇచ్చారు కాబట్టి చెప్తాను, కానీ అయినప్పటికీ ఇప్పుడు లేదు, ఇప్పుడు ఇందులో పేర్కొన్నంత భయంకరంగా లేదు. కానీ గుర్తుంచుకోండి, ఇందులో ఎంత లేకపోయినా సంపద అంటే మనకు బలం, ధనబలం, అంగబలం, అధికార బలం, ఇవన్నీ ఒక చోట చేరితే తర్వాత మనల్ని కాపాడడం ఇంకో అంబేద్కర్ పుట్టినా కూడా సాధ్యం కాదు. అప్పుడంటే దొరికింది అవకాశం, అన్నిసార్లు అవకాశం రాదు. అంబేద్కర్ ఒకటి కాదు, 1,00,000 మంది అంబేద్కర్లు పుట్టిన మిమ్మల్ని కాపాడలేరు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్న అధికారంలో అన్యాయం చేస్తున్నా సరే కనీసం కిక్కురుమంటలేదు ఆవిడ. మన పెట్రోల్ రేట్లు పెరిగిపోయాయి, డీజిల్ రేట్లు పెరిగిపోయాయి, వంటనం రేట్లు పెరిగిపోయాయి. బండి బయటకు తీద్దామంటే లీటర్ ఇలా తీసి లీటర్ అయిపోతుంది. వంట నేను ఇలా తీసి ఒక లీటర్నే కొనుక్కుంటున్నాను, 200 దాదాపుగా ఎగిరిపోతుంది. మంచి క్వాలిటీ నూనె కావాలనుకుంటే కనుక 200 వదిలేసుకోవాల్సి వస్తుంది. పాల రేట్లు పెరిగిపోయినాయి, బయట టిఫిన్ రేట్లు పెరిగినాయి, అక్కడ చాలా స్నాక్స్ కూడా చాలా కాస్ట్ అవుతున్నాయి, ప్రతిదీ కాస్ట్ అవుతుంది. మరి ఎంత కాస్ట్లీ లైఫ్ని మనం లీడ్ చేయలేం కదా. మనకు వచ్చే చాలీ జీతాలతో ఇవన్నీ ఎక్కడ కుదురుతాయి మనకి? ఇంట్లో నిత్యావసరాలు కుదరతలేదు. అయినా మన వాళ్ళు ఎవరు మాట్లాడడం లేదు, చూసారా? ఎందుకంటే మనకి మాట్లాడితే మనం తొక్కేస్తారన్న భయం మనలో ఉంది. ఇంకొకటి ఏంటంటే మ్యానిపులేషన్. ఆల్రెడీ అదే చూస్తున్నాం మనం. మీడియాలో ఎవడన్నా మాట్లాడుతున్నాడండి ఒక్కడన్నా పెరిగిపోయిన ధరల గురించి? అవి మాట్లాడుతలేదు. పలానా పార్టీ వాడితో గొడవ పెట్టుకున్నాడంట, లేకపోతే పలానా మా ఎలక్షన్లో ఇలా జరిగిందంట, వీటి గురించి మాట్లాడుతున్నారు మన తెలుగు ఛానల్స్ వాళ్ళు. పెరిగిన పెట్రోల్ ధరల గురించి మాట్లాడారా ఎవడన్నా? కనీసం మనకి ఏమన్నా తెలిసిందా? దాని గురించి ఏమన్నా డిబేట్లు పెట్టారా? ఇంత ధరలు పెరిగిపోతుంటే ప్రపంచమంతా పెరిగిపోతే ఇంకా అందరూ కట్టు కూర్చుంటారా? లీటర్కి 150 రూపాయలు, ఇప్పుడు 110 రూపాయలు, 112 రూపాయలు లీటర్. పెట్రోల్ ఒక బ్యారెల్ $100 పైన దాటినప్పుడు కూడా మనం ఇంత ఖర్చు పెట్టలేదా? 60-70 రూపాయలకి ఖర్చునే $100 పైన ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు ఎందుకు పెరిగిపోయింది? పెట్రోల్ తయారు చేయడానికి 35 రూపాయలు, 40 రూపాయలు అయితే నువ్వు ఒక వస్తువుకు 40 రూపాయల మించి తయారవదు. సరే, ఒక లీటర్ పైన కొంచెం ప్రాఫిట్ కోసం ఒక పైన 10%, 20% వేసుకుంటాడు. ఎవడైనా 200% వేసుకుంటాడా? ట్యాక్స్లు ఏం రావట్లేదు, దీని మీద దుబ్బేస్తారా? గవర్నమెంట్ డైరెక్ట్గా దుబ్బితే ఇంక మిగతా ఎంత దుబ్బుతాడు? అవి ఏమీ మనకు పడతలేదు. కారణం ఏంటంటే మనం నోరు మూసుకుంటున్నాం, చేతకంత అద్దం వల్ల తయారవుతున్నాం. అలా తయారు చేస్తున్నారు స్కూల్లో పెట్టి, అంతసేపు మార్కులు. అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించడం నేర్పడంలా. ఎవడన్నా ఆపదలో ఉంటే వాడిని చూసి గేలి చేయడం నేర్పిస్తున్నారు తప్ప వాడికి సహాయం అందించాలనే విషయం చెప్పట్లే. మరి ఇవన్నీ చేయనప్పుడు వాడు మనిషి ఎలా అవుతాడు? ఓ రోబోట్ తయారవుతుంది అంతే. ఫ్యాక్టరీలో పనిచేసే వర్కరు, లేదా ఆఫీసులో పనిచేసే ప్యూను, లేకపోతే క్లర్క్, అలాంటి వాడు తయారవుతున్నాడు అంతే, మనిషి తయారవట్లే. ఇప్పటికన్నా సరే అంబేద్కర్ గారి గురించి చదవను. అంబేద్కర్ గారి గురించే కాదు, ఎవరైతే కమ్యూనిస్టుల పేరు మీద వాళ్ళ పేరు మీద వాడి చెడ్డోడు అని చెప్తున్నాడో ముందర అలాంటి వాడు మాట్లాడక, ఎందుకు వీడు చెడ్డోడు అంటున్నాడు, వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు చేసిన తప్ప రైటా ఒకసారి చదవండి. వాళ్ళ గురించి చదివితే అప్పుడు తెలుస్తుంది. చదవం కదా మనం. వాడు ఏదైనా చెప్తే దాన్ని గుడ్డిగా నమ్మేయడం అలవాటు కదా మనకి. సో ఇదండి మరి అంబేద్కర్ గారి స్వీయ అనుభవంలో ఒకటి, వెయిటింగ్ ఫర్ ఎ వీసా. సో నేను దీన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, షార్ట్ స్టోరీ. మిగతా 5 స్టోరీలు చదవాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా చదవచ్చు. సో తర్వాత నేను ఒక్కొక్క స్టోరీని రివీల్ చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ listening to this audio and some sort of video like. Thank you for watching.